హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఆర్డీఆర్ఎన్ కుకింగ్ ఛానల్లో మనం నేతి బీరకాయతో పచ్చడి చేసుకోబోతున్నాము. చూడండి ఫ్రెండ్స్, నేతి బీరకాయలు ఇవి. దీనిలో టమాటా వేసుకుని పచ్చడి చేసుకుంటున్నాము. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ రెసిపీని, ఈ నేతి బీరకాయ మొత్తం ఈ పొట్టు అంతా తీసేసుకోవాలి. టమాటా చక్కగా కట్ చేసి పెట్టుకుందాము. స్టవ్ వెలిగిద్దాం. కళాయి పెట్టుకుని కొంచెం వేడెక్కనిద్దాము కళాయిని. పచ్చిమిర్చి 2 చీరికల కింద చేసుకుని ఇలా పెట్టుకున్నాను. నేతి బీరకాయలు శుభ్రంగా చెక్కు తీసేసుకుని చిన్నగా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాము. టమాటాలు కూడా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము. కొత్తిమీర కూడా శుభ్రంగా చేసుకుని పెట్టుకున్నాము. ఇప్పుడు ఇది వేడెక్కింది కళాయి. ఆయిల్ పోస్తున్నాను. పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి కొంచెం వేగనిద్దాం. ఇవి వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఈ నేతి బీరకాయ ముక్కల్ని వేసేస్తున్నాను. చక్కగా కలుపుకొని చిటికెడు పసుపు వేద్దాం ఫ్రెండ్స్. ఇవి మొత్తం కలుపుకొని ఒక నిమిషం వేగనిద్దాం. ఈ నేతి బీరకాయలు కొంచెం వేగాయి ఫ్రెండ్స్. టమాటా వేసేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుందాము. తొందరగా మగ్గిపోవడానికి. ఏమాత్రం చింతపండు తీసుకున్నాను ఫ్రెండ్స్, వేసేస్తున్నాను. ఇది చింతపండు ఆయిల్లో మగ్గితే మనం మిక్సీ చేసుకునేటప్పుడు తొందరగా చక్కగా అంతా ఫైన్గా పేస్ట్ అయిపోతుంది. చక్కగా మొత్తం కలిపేసుకుని దీన్ని ఒక 10 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనిద్దాం. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ దానికి అదే వచ్చేస్తుంది కదా. బీరకాయలో వాటర్ తొందరగా రిలీజ్ అయిపోతుంది. ఈ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయే వరకు మనం వేగనివ్వాలి. అప్పుడు ముక్కలు చక్కగా వేగిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, టమాటా, ఈ నేతి బీరకాయ అన్నీ చక్కగా మగ్గిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇందులో ఒక 3-4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేస్తున్నాను. జీలకర్ర, ఇందాకడ మనం ఈ నేతి బీరకాయ టమాటా మగ్గపెట్టుకుని కొంచెం సాల్ట్ వేస్తాం కదా ఫ్రెండ్స్. చూసుకుని
సరిపడా దీనికి సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మీ పచ్చిమిర్చి ఎవరెంత టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. దీన్ని కొంచెం చల్లారబెట్టుకుని అప్పుడు మిక్సీ చేసేసుకుందాము. మన నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. దీన్ని ముందు చల్లారనిద్దాం ఫ్రెండ్స్. నేతి బీరకాయలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. మీకు దొరికినప్పుడు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. సరే, దీన్ని చల్లారనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది చల్లారిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకుని మిక్సీ పట్టేశాను. ఒక్కసారి ఆన్ చేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మరీ మెత్తగా పేస్ట్ చేసేస్తే అంతగా బాగుండదు. కచ్చాపిచ్చాగా ఇది పేస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఈ కూరగాయ ముక్కలు ఇలా కనపడుతూ ఉంటే మనకి పంటికి తగిలినప్పుడు అది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. మన ఇడ్లీ, దోశ, వడ అన్నిటిలోకి చాలా సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము. పాత వీడియోలన్నీ పూర్తిగా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.